అమ్మను, ఇవి నాకు కావాలి. అయిపోయినా ఏం చేస్తావే బాబీ, మంచిగా అమ్ముకుంటే పైసలు వస్తాయి, మామిడికాయలు వస్తాయి, మనకు మంచిగా తిందాము. నేను అమ్మని బుక్ లో స్టార్ వేసింది చూడు మమ్మీ, నేను అమ్మను. నేను ఇవన్నీ చింపుకొని ఒక దగ్గర పెట్టుకున్న పేపర్లు. ఏమొద్దు, నీ దగ్గర ఉంటే అట్లనే చింపి పేపర్లు అన్ని ఇల్లంతా వారుస్తావు. నీ దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి తీసుకురాపో, నేను అమ్మేస్తాం మొత్తం. అయితే కొన్ని బుక్కులే అమ్మే, మొత్తం వద్దు. సరేనే, బుక్లన్నీ చెక్ చేసి ఏది మంచిగా ఉంటుందో అదే ఇస్తానే, లేకపోతే మిగతా అన్ని అమ్మేస్తా. సరేనే, గానే ఉన్నాయి బుక్కులు. ఏ బాబీ చూపి, ఏవే పనికి వస్తాయి ఏవే పనికి రావో నాకు చూపి ఫస్ట్. నువ్వు అవసరం వస్తుంది మమ్మీ, ఇది అవసరం వస్తుంది, 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 ఇది అవసరం వస్తుంది. ఇది ఒక్కటే అవసరం రాలే, ఇది ఒక్కటే అనుకో. ఏమొస్తాయి ఈ ఒక్కదానికి? ముందు ఆ బుక్స్ అని నేను చెక్ చేస్తా. అలా టీచర్ జాయిన్ చేయించింది, అన్నీ వేయించింది, అందుకనే ఇవి దాచి పెట్టుకుంటా నేను. అట్లా కాదే బాబీ, నువ్వు 10th క్లాస్ వరకు చదువుతావు, ఇక అన్ని జమ చేసుకుంటే ఇల్లంతా చెత్తకుండి కదా. నువ్వు ఇంకా హెచ్ పేపర్లన్నీ చింపి ఇల్లంతా వేస్తున్నావు. మమ్మీ టీచర్ లేక లేక స్టార్ వేసిందా, నువ్వు అవి కూడా ఎట్లా అమ్మేస్తావు చెప్పే. అవన్నీ కాదు, ముందు బుక్కులు ఇక్కడి పొద్దుస్థానం పేపర్లు చింపుకుంటూ అదే పది ఇల్లు నువ్వుకుంటా కూర్చోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 బుక్కులు ఉన్నాయి. మంచిగా బరువు గిట్ట మంచిగా ఉన్నాయి. ఏదన్నా మంచిగా మామిడి పనులు ఇస్తారే. బయటికి వెళ్ళి చూస్తుండు, పాత బుక్కులు కొంటాయని వస్తాడు, నన్ను నిలువు. లేక లేక స్టార్ వేస్తే టీచర్ ఆ బుక్కులు కూడా అమ్మేస్తావా? ఈ సంగతి చెప్తా. ఆ బుక్కులో కొనేటోని గలికే రాకుండా చేస్తా. ఇటు వస్తలేడుగా, ఇటు కూడా వస్తలేదుగా. దేవుడా దేవుడా, ఆ పాత బుక్కులు ఆయన ఇటు ఈ గల్లీకి రావకుండా చూడు దేవుడా. మా టీచర్ స్టాల్ వేసి ఆ స్టాల్ అన్ని పోతాయి దేవుడా. ఏంది ఇది బయట గులుగుతుంది? ఏంది ఒక్కదాని బయట గులుగుతున్నావు? అబ్బా, నేను ఎంత మెల్లమాటినా మా మమ్మీకే పడుతుంది. నేను మా పాత బుక్కులు రావడానికి మొక్కుకుంటే నా మధ్యలోనే వరుతుంది. ఏం లేదా, పాత బుక్కులు వాళ్ళు వస్తున్నానే. వాడు వస్తున్నాను చూస్తున్నావా? వాడు అటు నుంచి అట ఎలా కొడదామని చూస్తున్నావా నువ్వు? పాత బుక్కులు కొంటామమ్మా, పాత బుక్కులు కొంటాం. ఎట్లాగో స్కూళ్ళన్నీ అయిపోయినాయి కదా, ఆ పాత బుక్కులన్నీ నాకు ఇచ్చేసేయండి, పైసలన్నీ ఇచ్చేస్తా. బుక్కులు కొనేటోడు వచ్చిండే, పోయి పిలుచుకురా పోయేవాడిని. వీడు వచ్చిండు, సరేనే. పాత బుక్కులు కొంటాం, రావాలి, బయటికి రావాలి. ఎవరిమే విశ్వశాన్ని అరవద్దని చెప్తుంది. ఎవరమ్మా నువ్వు? నన్ను ఈ నుంచి పో అంటావా? ఇంకా అరవద్దు కూడా అంటావా? నీకెందుకు? నేను పాత బుక్కులు కొన్నికి వచ్చిన, నేను నీకేమైతుంది? ఇది పాత బుక్కులని ఎలగొడుతున్నట్టుంది, అందుకే వాడిని నొల్లి పెడుతుంది ఇంటి ముందరకు వచ్చి. నేను సంగతి చెప్తా ఆగు. ఏం చేస్తున్నావు బాబీ నువ్వు బయట? నేనేం చేసలే, బుక్కులో వచ్చిండు, ఇంట్లోకి రా అంటున్నా. ఆగే, బుక్కులు అయిన అడుగుతా. ఏమయ్యా, నేను ఇంట్లోకి రమ్మన్నదా పోపో అన్నదా? ఇప్పటిదాకా నేను బుక్కులు పాత బుక్కులు కొంటామని చెప్పి అరుచుకుంటూ వస్తుంటే ఏమి ఏం చేసింది తెలుసా? పో ఈ గల్లికి బయటికి పో అని చెప్పి అంటుంది. ఇదేం మాట్లాడిందో, నేను అన్ని ఇంటనే ఉన్నా ఇంట్లోకే, అందుకే ముందు ముందు వచ్చి బయట నిలబడ్డది. మా దగ్గర బుక్కులు ఉన్నాయి, LKG బుక్కులు అన్ని ఉన్నాయి. బుక్కులు కొంటావా మావి? ఎందుకు కొనడమ్మా, బుక్కులు అన్ని కొనుక్కుంటా. ఎన్ని బుక్కులు ఉంటాయి అన్ని బుక్కులు ఇచ్చేసండి. నడువురి బుక్కులన్నీ యూరిగా. నాడు బుక్కులన్నీ మంచి పెట్టే. వచ్చేసినమ్మా నేను. ఏమున్నాయి చెప్పు బుక్కులు? ఇగో ఇవే అయ్యా బుక్కులు. ఎన్నున్నాయి? 10 బుక్కులు ఉన్నాయి అయ్యా. 10 నావు, నేను లెక్క పెట్టదా? 1 2 3 4 5 6 7 9 ఉన్నాయి. ఎందుకమ్మా అట్లా అబద్ధాలు చెప్తున్నారు? సరేలే, బుక్ 5 రూపాయలు లెక్కిస్తా, తీసుకోండి. 5 రూపాయలు ఎందుకు? నిన్న మొన్న 7 రూపాయలకి వచ్చిండు. 7 రూపాయలు కాదమ్మా. చూడు, చూడు ఇప్పుడే 5 రూపాయలకి ఇగో బుక్కులతో సహా బ్యాగ్ సెట్ అమ్మేసిండు తెలుసా? ఇంకా మీతో స్పెషలా? నిన్న మొన్న 7 రూపాయలు అంటే మేము అమ్మలేము. ఎలా నువ్వు వచ్చినావు కదా అని ఇంకా రూపాయి ఎక్కువ చెప్తావా అంటే ఇంకా రూపాయి తక్కువనే చెప్తున్నావు. లేదమ్మా, ఇది ఇప్పుడు రేట్లు లేవు. ఇవన్నీ ఇగో తీసుకెళ్ళి ఇగో పనికి కూడా రావు తెలుసా? ఎందుకు రావు? అట్టలు వీకి తీసుకుపోతారా?
నీకేమైతుంది? నువ్వు అమితో మాట్లాడుతుంటే ఎందుకు కొడుతున్నావు? నువ్వు రేటు ఫిక్స్ చేసి తీసుకో అన్న, 7 రూపాయలు అయితే తీసుకో. 7 రూపాయలు కాదు, 5 రూపాయలకు వస్తాయి. మరి మీరే ఆలోచించుకోరు. మరి మళ్ళా ఇక్కడ ఏరియాలకు ఎవ్వరు రారు, నేను ఒక్కనే వస్తా. ఎందుకు? నిన్న మస్తు మంది తిరిగిర్రు, ఈ రోజు ఎవరు రాలేరు మేము అమ్ముదాం అన్నప్పుడే. 5 రూపాయలే అమ్మా. ఏ ఆగి, నేను భారం చేస్తా ఆగు. చెప్పమ్మా, 5 రూపాయలే అమ్మా. లేదయ్యా, 7 రూపాయలు లెక్క తీసుకో ఒక బుక్. అరే ఇది కాదమ్మా, నాకు లాస్ అయిపోతుంది మొత్తము. మేం లాస్ అవుతామన్నా, నువ్వు లాస్ కావు. అవును, నిజంగా మేమే లాస్ అవుతాము. వీటికి ఏం వాళ్ళకి రేటు తెలుసా? రేట్ ఏం లేవు ఇవి. అయినా గవన్నీ మాకెందుకు? ఏం చేసుకోలేము మేము. అయినా గవన్నీ మాకెందుకు? నువ్వు తీసుకొని రేట్ అన్నవాడని పడకపోని, మా రేట్ మేము చెప్తున్నాం. సరే, నీది కాదు నాది కాదు, 6 రూపాయలు ఇస్తా. లేదు, 7 రూపాయలు అయితే తీసుకో, లేకపోతే లేదు. ఏమొద్దు, తీసుకోండి. పో. అట్లా కాదమ్మా, అవి 5 రూపాయలకే. ఇంకా నీకు 6 రూపాయలు ఇస్తున్నాను. ఇగో బ్యాగ్ అమ్మేసారు నాకు. కాదయ్యా, మరి నిన్న మొన్న 7 రూపాయలు అని ఎట్లా వరలేరు? ఎవ్వరు వరలేరు. ఈ ఏరియాలో తిరిగేదే నేను, తెలుసా? నువ్వు ఒక్కనే వస్తావా? మరి నేను ఒక్కనే వస్తా. పొద్దుస్థానం ఎంత మంది వస్తారో, పోయి రారు. సరే సరే, అవన్నీ ఎందుకు, 6 రూపాయలకు తీసుకో. వద్దయ్యా, 7 రూపాయలు అయితేనే మాకు పడతాయి పైసలు. లేదమ్మా, 6 రూపాయలకి అయితే ఓకే, లేకపోతే లేదు. లేకపోతే మీద పెట్టుకోరు. కుషో తీసుకో కుషో. మరి అట్లా చెప్పూరి. మరి ఏంది ఒకటే పాట పాడతారు 7 రూపాయలని. నేను 5 రూపాయలు అన్నా, 6 రూపాయలకు వచ్చిన. మరి అప్పుడని తగ్గాలే కదా. మాకు అమ్ముతింత లాభం వస్తుందని మేము అడుగుతున్నాము. ఇగో నువ్వు ఇక 10 బుక్కులే ఇక్కడ బ్యాగ్ అమ్మేసిర్రు. ఇంకేమన్నా ఉన్నాయా బుక్కులు? మళ్ళా సార్ రాయిగా మళ్ళీ వచ్చేసరిక ఇదేందుకు, ఇది కూడా ఇచ్చేయి. ఇగో అమ్మా పైసలు. ఈమెకి ఇవ్వాలా? ఇగో తీసుకో. అయిపోయింది, ఇక పోతున్నా. ఇంకోళ్ళైనా పక్కన వాళ్ళు ఉంటే నాకు చెప్పుర్రి వచ్చినప్పుడు. సరే చెప్తామన్నా, మస్తు మంది అమ్ముతారు. నువ్వు రోజు నా గల్లికి. సరే, బుక్కులు అంటే బుక్కులు. హే బబ్బీ, పైసలు ఇక్కడ 60 రూపాయలు వచ్చినాయి కానీ నీ దగ్గర ఉంటే ఏమైనా వాడేస్తావే నువ్వు. నాకు ఇక్కడ నేనేమన్నా మంచిది కొంటా నీకు. మళ్ళీ ఇంకోసారి నన్ను ఏమన్నా అడిగినావు అనుకో, నీకు అసలు ఏమి ఎప్పియా చూడు నువ్వు.